చిట్చాట్లో మాట్లాడిన పలు అంశాలు వాస్తవాలని చెప్పి నిన్ననే క్యాబినెట్లో రుజువైంది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి కలహాలు ఒకసారి మీరు తీసుకున్నట్లయితే 6 గంటల పాటు మంత్రుల కుస్తీల పోటీ జరిగిందట. 6 గంటల పాటు మంత్రులు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఒకరి మీద ఒకరు మల్లగుల్లాలు పడి మరి ఒకరినొకరు తిట్ల పురాణంతో మొదలైనటువంటి కలహాల క్యాబినెట్ కల్లారా చూసినాం. మరి అన్ని మీడియాలలో కూడా ప్రచురితమైన సంగతిని గుర్తు చేస్తున్నాం. నేను మాట్లాడినటువంటి ఎన్నో అంశాలు వాస్తవాలుగా మరొక్కసారి నిన్న చేసినటువంటి చిట్చాట్ కూడా వాస్తవంగా నిన్నటి క్యాబినెట్ మీటింగే రుజువైంది. మరి పంచాయతీ అంతా క్యాబినెట్లో 4 స్తంభాలాట, 4 మంత్రుల మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలే ప్రధానంగా 6 గంటల చర్చలో భాగమైంది. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే మంత్రులందరి పరిస్థితి ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉన్నది. మంత్రులందరూ కూడా ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. మరి పంచాయతీ దేనికోసం వస్తున్నది? నిన్న జరిగినటువంటి క్యాబినెట్ కలహాల మీటింగ్ లోపల ముఖ్యంగా ఒక పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్లు, ఇంకొక మంత్రికి ఇంకొక సీనియర్ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా మరి కథనాలు చూస్తున్నాం. ఇదంతా దేనికోసం వచ్చింది అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో రివైజ్ ఎస్టిమేషన్ అంశంలో కానివ్వండి, ఫండ్స్ అలొకేషన్ విషయంలో కానివ్వండి, చాలా అంశాల విషయం లోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతున్నది. మరి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులలో వేగంగా పూర్తి చేయాలని 1000 కోట్ల రూపాయలు అలొకేట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే దానికి ముఖ్యమంత్రి గారినే వ్యతిరేకించినట్టుగా, మంత్రి గారు వ్యతిరేకించినట్టుగా మరి వార్తలు చదివినాం. మీరు ఒక్కసారి చూస్తే ఈ అంశం ఎందుకు బగ్గుమన్నదని అంటే మరి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణ గతం బడ్జెట్లో 480 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు, రిలీజ్ చేయలేదు. ఇంకా 26 రోజుల్లో ఫినాన్షియల్ ఇయర్ అయిపోతుందని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారు బాధపడ్డారట. మరొక వైపు ఎన్నో టేలెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ టేలెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి 1000 కోట్లు తీసుకపోతే ఎట్లా అని చెప్పి వారి మధ్యలో వాగ్విదం జరిగినట్టుగా మరి పేపర్లో వచ్చింది. కానీ ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికి తెలియని ఇంకొక అంశం జరిగింది ఇక్కడ. అదేందనంటే క్యాబినెట్లో జరిగినటువంటి వీరి మధ్యలో పోరుకు గల కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి గత క్యాబినెట్ మీటింగ్లో ఉదండపూర్ రిజర్వాయర్ 430 కోట్ల నుంచి దాన్ని 1150 కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయించుకున్నాడు. అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరు మీద ఎస్కలేషన్ చేసుకున్నాడు. మరి ఒక మంత్రికి మీరు 700 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు, మరి మాకు సంబంధించినటువంటి ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరని చెప్పేసి ఆ మంత్రుల మధ్యలో పంచాయతీ మొదలైంది. ఒక మంత్రికి ఒక న్యాయం, కాంట్రాక్టర్కి ఒక న్యాయమా అని చెప్పి మంత్రుల మధ్యలో ఇదంతా కూడా పంపకాల పంచాయతీ. ఇది క్యాబినెట్ పంచాయతీ అంతా కూడా పంపకాల పంచాయతీ. ఈ పంపకాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్కి చెందిన కంపెనీకి ఉదండపూర్ రిజర్వాయర్లో 430 కోట్లను 1150 కోట్లకు ఎందుకు పెంచిండ్రు, దేనికోసం పెంచిండ్రు, దానికి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరు మీద పెంచినప్పుడు మరి రీటెండర్ ఎందుకు చేయలేదు, రీటెండర్ చేయకుండా ఆయనకే నామినేషన్ బేసిస్ మీద వర్క్ని 1150 కోట్ల వర్క్ని మళ్ళీ రీటెండర్ చేయకుండా ఆయనకి ఎందుకు ఇస్తారు అనే పంచాయతీ గత క్యాబినెట్లో చేసినప్పుడు మరి నేను ముఖ్యమంత్రిని నా కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇవ్వరాని ముఖ్యమంత్రి,
మరి నేను ప్రపోజ్ చేసినటువంటి ఎన్నో వర్క్స్కి మీరు ఎందుకు అలొకేషన్ చేస్తలేరు? మరి మొన్ననే ఉన్నటువంటి మరి నాకు అలొకేట్ చేసినటువంటి మరి 480 కోట్లు ఇంకా 26 రోజుల టైం ఉన్నది, వాటికి ఎందుకు మీరు అమౌంట్ రిలీజ్ చేస్తలేరు? మరి టేలెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఎందుకు డబ్బులు ఇస్తలేరని పంచాయతీ మొదలైంది. ఈ పంచాయతీ ఇక్కడితో ఆగలే. ఈ పంచాయతీకి మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే దీనికి సీతమ్మ బ్యారేజ్ కూడా చేర్చిండ్రు. సీతమ్మ బ్యారేజు గతంలో 13,057 కోట్లకు అంచనా సవరిస్తే తాజాగా దాన్ని 19,324.292 కోట్లకు, అంటే 19,324 కోట్లు అంటే దాదాపు 6,300 కోట్లకు పెంచారు. దాన్ని క్యాబినెట్ ఆమోదం కోసం పెట్టిండ్రు. మరి మంత్రికేమో మీరు అంత ఒకేసారి 700 కోట్లు పెంచుతారు, మరి దీనికి మా జిల్లాకు సంబంధించిన ఈ ప్రాజెక్టుకి ఎందుకు పెంచారని చెప్పి ఆ జిల్లా మంత్రులు ఈ అంశం మీద లేవనెత్తారు. ఇదంతా పంచాయతీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు మరి పొట్లాడడానికి మాత్రమే సరిపోతున్నది. అంటే ఇంకా అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి దీంట్లో. మంత్రివర్గంలో అంచనాల సవరణ విషయం కానీ, రివైజ్ ఎస్టిమేషన్ విషయంలో కానీ మీరు ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్ ఆమోదం చేయాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఒక కంపెనీకి ఓనర్గా ఉండి ఆ కంపెనీకి కొడంగల్ నారాయణపూర్లో మీరు 1,150 కోట్ల రూపాయల వర్క్ అలొకేషన్, అది కూడా 4% అధికంగా మీరు వర్క్ అలొకేషన్ చేయించుకొని, అంతకుముందు ప్రభుత్వం రాగానే 600 కోట్ల రూపాయలు ఎంతోమంది కాంట్రాక్టర్ ఉండగా మీరు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకొని, ఈరోజు ఉదండపూర్ రిజర్వాయర్కి మీరు 430 కోట్లను 1,150 కోట్లకు పెంచుకొని, కేవలం ఇది మంత్రుల కోసము వారి స్వార్థం కోసం మాత్రమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. కానీ ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం, ప్రజల సంక్షేమం కోసం, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల కోసం ఏ రోజైనా మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టినని అడుగుతున్నాం. కేవలం ఎక్కడికక్కడ మీరు రాష్ట్ర ప్రయోజనాల కన్నా మీ స్వార్థం కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతున్నది. ఎన్నడూ కూడా ఇట్లా ఒక ముఖ్యమంత్రిని ఎదిరించినటువంటి మంత్రులను చూడలేదు. క్యాబినెట్లో ఈ రకంగా వాగ్వివాదం జరిగినట్లు కూడా వార్తలు మనం గతంలో ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా క్యాబినెట్ అంటేనే రచ్చ, అసెంబ్లీ కన్నా ఎక్కువ లొల్లి క్యాబినెట్ మీటింగ్లో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టమవుతున్నది. వారి మధ్యలో అవగాహన లేకపోవడం, ఒకరి మధ్యలో ఒకరు కోఆర్డినేషన్ లేకపోవడం, అపనమ్మకం ఉండడం, ఇవన్నీ కారణాలకు ఈరోజు క్యాబినెట్ ఒక అడ్డగా మారిందని చెప్పి మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వారి నియోజకవర్గాలకు మాత్రమే, సిద్దిపేటకు, గజ్వేలకు మీరు నియోజకవర్గాలకు మాత్రమే పనిచేస్తున్నారని చెప్పినట్టు ఆరోపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నది? వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు, మంత్రుల నియోజకవర్గాలకు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు 119 నియోజకవర్గాల్లో రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఈరోజు టీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టు చాలా స్పష్టమవుతున్నది. అంతేకాదు మంత్రులంతా తమ సొంత సెగ్మెంట్లకు పనిచేయడమే కాకుండా, లేదంటే కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తున్నట్లు, ప్యాకేజీల కోసం మాత్రమే పనిచేస్తున్నట్లు, కబ్జాల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు కోసమని, లేకుంటే మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టునైనా ఈ క్యాబినెట్లో చేసే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నా. టేలెండ్లో చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. టేలెండ్లో మీరు కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే పూర్తయి కొన్ని వేల ఎకరాలకు ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు విస్మరిస్తున్నారు. ప్రాణహిత చేవల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టినటువంటి ప్రాణహిత చేవల ద్వారా వచ్చేటువంటి తాగునీరు కోసం పెట్టినటువంటి ప్రాజెక్టులో ఆదిలాబాద్ జిల్లా లాంటి ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్రాంతంలో మరి నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా
వాటిని విస్మరిస్తున్నమాట వాస్తవం కాదా? చెరాట కొరాట 27-28 ప్యాకేజెస్ కేవలం 200-300 కోట్లు ఖర్చు పెడితే 50,000 ఎకరాలకు ఆయకట్టేటువంటి ప్రాజెక్టులను మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో కమిషన్ రావనో లేకుంటే దండిగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెట్టేసి మీరు కమిషన్ల కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టుగానే కనపడతా ఉన్నాయి. కానీ మరి దేనికోసం మీరు పనిచేస్తూ ఉన్నారో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం అమృత్ కానివ్వండి, కొడంగల్ ప్యాకేజ్ కానివ్వండి, కేవలం